హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టాక్స్. నా పేరు కుసుమ్ గంజి. బిగ్ బాస్ సీజన్ 8లో ఈరోజు కొద్దిగా బాధాకరమైన విషయం, అందరు ఎలిమినేట్ అవటం సహజమే. బట్ శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అవటం మాత్రం నాకైతే బాధగా అనిపించింది. బట్ ఆయనలో పాజిటివ్నెస్ అయితే పీక్స్ లెవెల్ అని చెప్పచ్చు. అందరూ ఓం గారికి దండలేస్తూ ఉన్నారు. మేబీ అదొక రీజన్కి అయి ఉండొచ్చు, ఈయన బాబు పుట్టారు కదా ఇంటికి పంపించడానికి. నాకు కొద్దిగా బిగ్ బాస్ ఈ రోజు వరకు మాత్రం ఏదో ప్లాన్డ్గా ఇది జరిగింది అనిపించింది. ఎందుకో చెప్తా. ఎవ్రీ టైము ఆడియన్స్ని అడుగుతారు నాగ్ సారు అండ్ బిగ్ బాస్ ఏమని, ఎవరికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి, ఎవరికి ఎక్కువ ఓట్స్ పడలేదు. సింపుల్ ఫ్యాక్ట్. బట్ ఈరోజు ఎలిమినేషన్కి వచ్చేకి కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. అది కూడా శేఖర్ భాషా గారిని పర్టికులర్లీ బయటకు తోసేయాలి అన్నట్టే జరిగినట్టు అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. లేదా మీరు మనసులో అనుకుంటే ఇది బాగాలేదు, అసలు శేఖర్ భాషా గారు ఉంటే బాగుంటుంది, మళ్ళీ వస్తే బాగుంటుంది అంటే ఎంతమందికి రావాలి అని ఉంది కూడా చెప్పండి. మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అయితే శేఖర్ భాషా గారికి కొడుకు పుట్టారు అప్పటి నుంచి, అంటే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ ఉంది అప్పటి నుంచి, ఆయన డెలివరీ డేట్ టైం పడుతున్నప్పటి నుంచి డల్గా ఉన్నారని చెప్పి అందరూ ఓట్స్ వేశారు. సో అది మీరేమనుకుంటున్నారు? సో డేలోకి వెళ్ళిపోదాం. ఎలెక్ట్ చీఫ్స్, ఇవాక్యువేట్ మెంబర్ అనమాట. అంటే ముగ్గురు చీఫ్స్ ఉండటం సహజం. యష్మి గారు, దాని తర్వాత నైనిక అండ్ దాని తర్వాత నిఖిల్ గారు. సో వీళ్ళ ముగ్గురులో నుంచి నైనికాని యష్మిని టర్మినేషన్ చేసేసారు, డిజాల్వ్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ చెప్పారు. అండ్ దాని తర్వాత యాక్షన్ రూమ్లోకి నాగ్ సార్ వీళ్ళందరినీ రమ్మన్నారు. నిఖిల్ని అభయ్ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని చీఫ్స్గా. వీళ్ళ క్లాన్స్ని ఎవరెవరు రావచ్చో వీళ్ళకే, ఎవరికైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. సో అలా విష్ణుప్రియ నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది, అభయ్ని మణికంఠ సెలెక్ట్ చేసుకున్నాడు. శేఖర్ భాషా గారిని నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అభయ్ నబీల్ని నబీల్ అభయ్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ రీజన్స్ చెప్తూ వెళ్ళిపోయారు. సో అవన్నీ కామన్ రీజన్స్ మీకు తెలుసు. వాళ్ళకి తోడు ఉండాలి, నేను గైడ్ చేయాలనుకుంటున్నా, లాస్ట్ టైం ఇలా ఉండే అలా ఉండే అని. సీత, సోనియా, పృథ్వీ, నైనిక నిఖిల్ టీం. సో అభయ్ టీం వచ్చేసి మణికంఠ, నబీల్, ఓం ఆదిత్య, ప్రేరణ, యష్మి వీళ్ళ టీం. అండ్ వీళ్ళకి టీమ్స్కి నేమ్ పెట్టమంటే విష్ణుప్రియకి ఛాన్స్ ఇచ్చారు. శివశక్తి అన్నట్టు ఏదో పెట్టింది, దాని తర్వాత శక్తిగా మార్చింది. సో శక్తి టీం నిఖిల్కి వచ్చింది, మంచి పేరు పెట్టుకున్నారు. పాజిటివ్గా ఉంది వాళ్ళ టీం అంతా. నాకైతే మీరేమంటారో చెప్పండి. అండ్ అభయ్కి కాంతారా అని ప్రేరణ పెట్టింది పేరు, అభయ్కి అంటే అభయ్ టీంకి. సో అక్కడి నుంచి కొన్ని బాక్సెస్ తెమ్మన్నారు నామినేషన్స్ గురించి. నామినేషన్స్ ఈరోజు మొత్తం కొద్దిగా నిన్న జరిగినట్టు ఎగ్జైట్మెంట్గా ఈరోజు ఏం జరగలేదు. బట్ విష్ణుప్రియ జోక్స్ మాత్రం అదిరిపోయింది, అందరు నవ్వుకున్నారు. మంచిగా అమ్మాయి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుంది, సాఫ్ట్, గుడ్. ఇలా ఊరికే నాగ్ సార్ నోటి నుంచి పేరు వస్తూ ఉండే పాజిటివ్ ఎఫర్మేషన్స్. సో తనకి మాత్రం టాప్ 3లో ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే జెన్యూన్ అని చెప్పి శేఖర్ భాషా గారు వెళ్తూ కూడా చెప్పెళ్ళారు. అలాంటి కామెంట్స్ రావడం చాలా కష్టం ఒక్కొక్కరికి. సో బాక్స్ ఓపెన్ చేయగానే పృథ్వీ గారిని నాట్ సేఫ్, మనీ నాట్ సేఫ్, విష్ణుప్రియ సేఫ్ అయ్యారు ఫస్ట్ నామినేషన్స్లోనే. సో సేఫ్ ఎవరైతే ఒకళ్ళు అవుతారు అన్నారు. తర్వాత ఆదిత్య నాట్ సేఫ్, భాషా గారు నాట్ సేఫ్, సీత నాట్ సేఫ్. సో ఇక్కడ వచ్చేసి విష్ణుప్రియ కంప్లీట్గా జనం ఆమెని ఇష్టపడుతూ సేవ్ చేసి పడేశారు. సూపర్ డెసిషన్ ఇది మాత్రం. విష్ణుప్రియ లాస్ట్ వరకు ఉండాలి, ఎందుకంటే జెన్యూన్ హార్ట్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ విన్ అవ్వడం నాకు మస్తు ఇష్టం. కన్నింగ్ హార్ట్ తోటి ఆడి గెలిచి బయటకు వచ్చి ఇట్లా అనేసి నాకు అవి నచ్చవు. నా అభిప్రాయం ఇది, జనానికి కూడా అదే మ్యాక్సిమం నచ్చేటట్టు ఉంటుంది. తర్వాత గార్డెన్లో కలుద్దామని నాగ్ సార్ అన్నారు. అందరూ గార్డెన్లోకి వచ్చారు. కొద్దిగా ఈ గేమ్ బాగానే అనిపించింది. అంటే సపోజ్ డ్రాగన్ చూపించి ఫ్లై చూపిస్తే డ్రాగన్ ఫ్లై ఇలా గుర్తుపట్టాలన్నమాట, ఎవరు ముందు కొడతారు అనేది. దానికి పాయింట్ చెప్పని వారికి -పాయింట్ పడుతుంది, పాయింట్ -పాయింట్ అలా ఉంటుంది. సో బ్యాంక్ గేమ్ అంటారు దీన్ని. డ్యాన్స్ బాగా వేశారు వీళ్ళందరూ. నాకు అన్నిట్లో జోక్ నచ్చింది ఏంటంటే, ఒక దుబాయ్ షేక్ని చూపించి మిల్క్ చూపించారు. విష్ణుప్రియ దానికి దుబాయ్ షేక్ అని పెట్టింది పేరు. దుబాయ్ షేక్ అనగానే అందరూ నవ్వారు. యాక్చువల్గా అది మిల్క్ షేక్ కదా, మిల్క్ ఉంది, షేక్ ఉన్నాడు. షేక్ అంటే అది కదా. ఆమె ఏమనుకుంది, మొత్తం సెంటెన్సే చెప్పింది దుబాయ్ షేక్ అని.
ఫుల్గా నవ్వొచ్చింది, మంచి డ్యాన్స్ వస్తుంది ప్రతి పాటకి. అందరికీ కొద్దిగా డ్యాన్స్ నేర్చుకోవాలి. నైనిక ఈరోజు కొద్దిగా యాక్టివ్గా ఉంది, చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చేసి ఉండీలు ఒక 4-5 ఉండీలు తెప్పించారు నాకు సార్. తెప్పించి దీంట్లో ఎవరెవరు సేఫ్ ఎవరెవరు నాట్ సేఫ్ అని కొడతా ఉంటే మణికంఠ సేవ్ చేశారు. జనం అందరూ చాలా థ్యాంక్ యూ చెప్పాడు మణికంఠ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈరోజు అంతా ఎవరిని తొందరగా పంపించడానికే నాకు సార్ ట్రై చేశారు, ఎలిమినేషన్ కాబట్టి, సండే కాబట్టి. సో దాని తర్వాత వచ్చేసి సీత సేఫ్, పృథ్వీ కూడా సేవ్ అయ్యారు. సో ఇద్దరు నామినేషన్లో ఉన్నారు, అది ఓం గారు అండ్ భాష గారు. సో ఇక్కడ ఒకటి చెప్పాలి, విష్ణుప్రియకి మంచి పేరు వచ్చేసింది అందరిలో, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ సోనియాకి అయితే చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని అనిపిస్తుంది. ఇంకా మా ఫేక్ స్మైలు కన్నింగ్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. కన్నింగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వడము ఇవన్నీ మార్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సీత చాలా జెన్యూన్గా ఆడుతుంది అనిపిస్తుంది నాకు. సో ఈరోజు చూసిన వరకు అయితే భాష గారిని ఓం గారిని అలా నిలబెట్టి సో హౌస్ మేట్సే డిసైడ్ చేస్తారు అన్నప్పుడు నాకైతే కొట్టేసింది. ఇది స్క్రిప్టెడ్ ఏమో, కొద్దిగా తేడా ఉంది, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, పక్క భాష గారిని అందరూ పంపించేస్తారు. అందరికీ జాలుంది. సింపుల్గా ఒక్క పాయింట్ దొరకలేదా మీకు భాష గారిని ఇంట్లో ఉంచడానికి? మరీ విడ్డూరంగా ఉంది. ఎవ్వరు వేయలేదు భాష గారికి. ఒక్క నబ్బీలో ఎవరో వేసారు అనుకుంటాను, మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. సో అందరూ ఓంకే వేసేసారు. ఈయన గేమ్ స్పిరిట్ ఉంది, డిసిప్లిన్ ఉంది, అన్ని పూలదండలు అన్నీ ఓం గారికి వేసి ఒక్కటే టేసింగానే సింపుల్గా ఫస్ట్ వచ్చేసి సీత కానీ వీళ్ళందరూ అన్నారు, అన్నా నువ్వు పిల్లోని చుట్టానికి వెళ్తున్నావు అని మాత్రం అనుకోకు, జస్ట్ అందుకనే ఇది ఇలా వేస్తున్నామంటే. బట్ నిఖిల్ క్లూ వదిలాడు లాస్ట్లో. ఏంటంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు ఏమనుకోకండి. నిఖిల్ ఏమన్నాడంటే మనం ఎందుకు చేసామో మనకు తెలుసు కదా, అన్న మంచి కోసమే కదా అని సీతతో అంటాం. నాకైతే క్లూ వదిలినట్టు అనిపించింది. సో కంప్లీట్లీ స్క్రిప్టెడ్ గేమ్ ఆడారు ఈ రోజు వరకే. కావాలంటే మీరు అందరి రివ్యూస్తో పాటు నా రివ్యూని కంపేర్ చేసుకుంటూ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈరోజంతా ఇదే ఉండే. సో దాని తర్వాత భాష గారు బయటకు వచ్చారు. భాష గారు బయటకు వచ్చాక సీత అయితే ఫుల్ ఏడుస్తూ ఉండే, విష్ణుప్రియ ఐ మిస్ యూ అన్నయ్య అని ఏడుస్తూ ఉండే. అందరు కొద్దిగా వాళ్ళ బాబు గురించి పాజిటివ్నెస్లో ఉండే. బట్ భాష గారు అందరి హార్ట్స్ విన్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి టైం స్పేస్ ఇవ్వాల్సి ఉండే. ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ ఉంటే మంచి గేమ్ ఆడేవాళ్ళు. ఎందుకంటే ఆయన మీడియాలో అరవడం మనం చూసాం కాబట్టి, మంచి స్కిల్ ఉన్న వ్యక్తి, మంచి మాటకారి, మంచి టైమింగ్ ఉన్న ఆయన. సో తర్వాత భాష గారిని అడిగారు, ఫేక్లో 3 చెప్పు, ట్రూలో మంచిగా ఉండేవాళ్ళు 3 చెప్పంటే గుడ్ పీపుల్ వచ్చి విష్ణుప్రియ చాలా ఇన్నోసెన్స్, డిక్షనరీలో ఇన్నోసెన్స్ అని కొడితే విష్ణుప్రియ వస్తుంది అన్నారు. తర్వాత ప్రేరణ, తర్వాత సీత. ఇటుపక్క వచ్చి ఫేక్ అనగానే డైరెక్ట్ నేను అనుకున్నాను సోనియానే లేపారు. మణికంఠని మాస్క్ వేసుకొని ఆడతామని చెప్పారు. సో వీళ్ళని ఫేక్ అని చెప్పగానే ఓకే అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఆయన చెప్పిన వరకు మనకి ఇప్పటి వరకు అయితే కరెక్ట్గానే మ్యాచ్ చేస్తున్నారు, ఆడియన్తో ఉన్నదే చెప్పారు. తర్వాత ఆయన ప్రోమో వేశారు చాలా బాధపడుతూ, కానీ ఒక్కసారి కూడా ఏడవలేదు. అందరూ ఓటు వేయలేకపోయినా ఆయన పాజిటివ్గా ఉండి ఎవరిని ఏమనకుండా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, మిమ్మల్ని లైఫ్లో మర్చిపోను, గొడవలు పడకుండా వెళ్తున్నాను, నేను హ్యాపీగా బయట కలుస్తాను మిమ్మల్ని అందరినీ అని చెప్పడం ఒక గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పేసి భాష గారిని చెప్పొచ్చు. బట్ ఎంతమంది మీరు ఈరోజు భాష గారి ఎలిమినేషను స్క్రిప్టెడ్ అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.